హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేని యొక్క మదన యొక్క గుండె తొలిచేస్తుందనమాట. జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ఎంత డిజాస్టర్ యొక్క సీట్స్ రావడం కారణం ఏంటో నా మనసు తొలిచేస్తుంది. నేను జగన్ అభిమానిని, కానీ పాలనకు అభిమానిని కాదు. నేను ఎందుకు జగన్కి అభిమానిని అంటే, ఒక 16 నెలలు జైల్లో ఉండి సింగిల్ హ్యాండ్తో ఒక 151 మంది ఎమ్మెల్యేని గెలిపించి 22 ఎంపీలను కూడా గెలిపించి ఒక సీఎం సీటు మీద కూర్చున్నాడు. ఎంత కసి ఉంటే అలా చేస్తాడో ఆలోచించండి. ఆ యొక్క పవర్, ఆ యొక్క కసి ఉంటేనే మనిషి ఏమైనా హైట్స్కి రీచ్ అవుతాడు. నేను అందుకు అభిమాని, డేరింగ్ అండ్ డాషింగ్కి నేను ఎప్పుడు అభిమాని అవుతూ ఉంటాను. మరంత మిజరబుల్ డిజాస్టర్ సీట్స్ రావడానికి కారణం ఏంటంటే జగన్ యొక్క అహంకారం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధిపత్యపు పోరు ఇదే తీసింది. ఉదాహరణ తీసుకుంటే, అన్నా క్యాంటీన్లు పెట్టారు, అవి తీశారు. లూలు పెట్టారు, అది తీశారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అది తీశారు. హెచ్ఎస్బీసీ అంటున్నారు, అది తీశారు. పోలవరం రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి అవకతవకలు జరిగాయని చెప్పేసి దాన్ని రివర్స్ టెండరింగ్ పెట్టారు. అమరావతి అవేవో భూములు అయ్యాయని చెప్పేసి 33,000 ఏదో ల్యాండ్ స్కామ్ అయిందని చెప్పేసి దాన్ని ఆపేశారు. దాని తర్వాత కియా కంపెనీస్ కూడా కొంత ఏదో ఫోర్స్ చేసి కొంత ప్రెజర్స్ పెట్టారు. అంటే ఎవరైతే ఒక మనిషి దానికి శంకుస్థాపన చేస్తే దాన్ని పూర్తి చేద్దాం అన్నట్లా కాకుండా దాన్ని మొత్తం డిమాలిష్ చేసి మళ్ళీ కొత్తగా కడదామనే ఒక ధోరణే మీ యొక్క పరాజయానికి మెయిన్ కారణం. మీరు ఒక చేత్తో మంచి పనులు చేసినా మీరు కొంత అభివృద్ధి చేశారు. ఏంటి అభివృద్ధి అంటే, ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ పెట్టారు, దాని గురించి ఎవరో మాట్లాడుకోవట్లేదు. నాడు నేడు అని చెప్పి స్కూల్స్ని రూపురేఖలు మార్చారు, దాని గురించి ఎవరో మాట్లాడుకోవట్లేదు. ఇంటి వద్దకే ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పట్టుకొచ్చారు, దాని గురించి ఎవరో మాట్లాడట్లేదు. అలాగే గ్రామ సచివాలయాలు, గ్రామ సెక్రటరీలు పట్టుకొచ్చారు, దాని గురించి ఎవరో మాట్లాడుకోవట్లేదు. ఇంటి వద్దకే పెన్షన్, ఇంటి వద్దకే రేషన్, అది కూడా ఎవరో మాట్లాడుకోవట్లేదు. ఇది ఏం చేశారంటే, మీరు ఒక ఓటు బ్యాంక్ గురించి చేశారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి, ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్కి ఓట్లు రావాలని చెప్పేసి మీరు ఒక ఓటు బ్యాంక్ పెట్టుకొని మీరు వాళ్ళనే శుభ్రంగా చూసుకున్నారు. మీరు ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ని విస్మరించారు, అంటే మర్చిపోయారు. ఒక వర్గాన్ని అయితే ఏకంగా వదిలేశారు. ముఖ్యంగా యూత్ అన్న కుర్రోళ్ళని వాళ్ళ మన స్టేట్లో చూడకుండా వేరే రాష్ట్రాలకో వేరే దేశాలకో చేసినట్లా చేశారు. ఇదంతా జనాలు బుర్రలో పెట్టుకున్నారు. రోడ్లా లేవు, అభివృద్ధి లేదు, కంపెనీసా రాలేదు, వచ్చినా ఏవో పర్సంటేజెస్ ఇవ్వాలి. ఇదే కాక మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా హిందూ దేవీ దేవతలకు చాలా అవమానం ఏర్పడిందండి. ఎలాగంటే ఏంటంటే, ఎప్పుడు లేదు రథాలు తగలబడిపోయాయి, విజయవాడలో వెండి సింహాలు మాయమైపోయాయి. అలాగే తిరుపతి తిరుమల కొండపైన ఎన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంట. అన్నంలో క్వాలిటీ పడిపోయింది, స్వామిని సరిగా తనివితేర చూడట్లేదు, ఎన్నెన్నో అవకతవకలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా ఒక ఎత్తైతే, మీరు ఒక స్టేట్కి ఒక ఫస్ట్ మ్యాన్ అయ్యి ఉండి మీరు ఏమైనా పూజలకు వెళ్ళాలంటే సతీ సమేతంగా వెళ్లకుండా సింగిల్గా వెళ్తున్నారు. మెజారిటీ యొక్క మనుషులకు మీరు ఖచ్చితంగా విలువిచ్చి తీరాలి. అదే మీ ఎమ్మెల్యేలకు, మీ ఫ్రెండ్స్కి ఏమైనా ఫంక్షన్స్ పార్టీస్కి వెళ్తే సతీ సమేతంగా వెళ్తారు. ఇది చాలా ప్రమాదకరం, ఇది చాలా హేయం. ఇవన్నీ జనాలు మనసులో పెట్టుకున్నారు. అండ్ మోర్ ఓవర్ పబ్లిక్ యొక్క నోరు నొక్కేశారు. మీరు ఏమైనా అప్పుడున్న ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే వాళ్ళని టార్గెట్ చేసేవారు, వాళ్ళ ఫ్యామిలీని టార్గెట్ చేసేవారు, వాళ్ళ ఫ్యామిలీలో లేడీస్ని టార్గెట్ చేసేవారు. ఇవన్నీ బూమరంగా ఈరోజు మీ పీకకే చుట్టుకుంది. మీ సొంత చెల్లె మీకు రివర్స్ అయిపోయింది, మీ పిన్ని కూతురు కూడా రివర్స్ అయిపోయింది. ఇంది రివర్స్ అయిపోయిన పక్షంలో జనాలు ఓట్లు ఎవరికి వెళ్ళి తెలియక మీమాంసలు ఉన్నప్పుడు ఒకటే గుద్దీశారు. అంటే 151 సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ఒక 5 ఏళ్లలో 11, 12, 13, 14 సీట్లకే పరిమితం అయిపోయారంటే ఎంత దిగజారిపోయాం ఒకసారి ఆలోచించండి. ఎక్కడ తప్పు జరిగిందంటే మీకే తెలుసు ఎక్కడ తప్పు జరిగిందో. ఇదంతా నా అనాలిసిస్ మాత్రమే. అదే అంతేకాకుండా ఏమైనా సరే ప్రజలు ఒకవారికి ఆలోచిస్తారండి. ఎక్కేస్తాం, తొక్కేస్తాం, ఏదైనా చేసేస్తామంటే ఒప్పుకోరు. మహామహులకే తప్పలేదు, మహామహులకే ఆ యొక్క కుర్చీ శాస్త్రం కాలేదు, మనమెంత మీరెంత. కాబట్టి ఇప్పటికైనా మనం తప్పు తెలుసుకొని ఆ తప్పులోంచి మనం మళ్ళీ దాని ఒక లెసన్ నేర్చుకున్న తర్వాత దాన్ని మనం చేయాలి తప్ప దాని మళ్ళీ కక్షలో మనం ఉండకూడదు. వాట్ ఎవర్ అయిపోయింది, గతః. ఇకనైనా ప్రజలకు మంచి జరగాలి. ప్రజా యొక్క రోడ్లు కానీ, ప్రజలకు కావాల్సిన కార్యకలాపాలు కానీ, ప్రజలకు కావాల్సిన యొక్క మౌలిక సదుపాయాలు కానీ ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. పెన్షన్లు ఇస్తూనే అభివృద్ధి, సంక్షేమం 2 కళలుగా మనం వెళ్ళాలి. ఒక బెంగళూరు లాగా, ఒక హైదరాబాద్ లాగా, ఒక చెన్నై లాగా మన వైజాగ్ కూడా ఒక మంచి క్యాపిటల్ అవ్వాలి, ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీ అవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీ యొక్క విజన్ మీ అందరికీ తెలిసిందే. మీరు అప్పట్లో హైదరాబాద్నే ఫోకస్ చేయకుండా వైజాగ్ని, అంటే ఉత్తరాంధ్ర ఈ 4 జిల్లాలు, అట్ ద సేమ్ టైం రాజమండ్రి వరకు, ఆ కింద వస్తే అమరావతి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు వాళ్ళకి బాగుంటుంది, ఆ కిందన తిరుపతి. సో కాబట్టి అందరూ సుభిక్షంగా ఉందాం, అందరూ హ్యాపీగా ఉందాం. అయిపోయింది, గతం వీడియో బాగుంది అనుకుంటున్నాను. ఎప్పుడు మీ ప్రేమను ఆకాంక్షించే మీ నందు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.